అందరికి శనార్థులు. ఈరోజు కామారెడ్డి కహాని తీసుకొని వచ్చిన మీ అందరి కోసము. అది నువ్వు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి అని ఉన్నాడు కదా, వెంకటరమణారెడ్డి అన్న గా ఎన్నతో ముచ్చట పెట్టడానికి వచ్చిన. అని నమస్తే, బాగున్నావా? శనార్థులు అందరు మంచిగా ఉన్నారు? ఊరలో అంతకి ఇట్లా పైల మీద అందరు బాగున్నారు అన్న. ఏమడతా నువ్వు చెక్కుమా అంటున్నావు ఇట్లా. ఒకప్పుడు వైఎస్ఆర్ సార్ ఉంటుండే కదా, రాజశేఖర్ రెడ్డి సార్. ఆ రాజశేఖర్ రెడ్డి సార్ను చూడంగానే సార్ అనగానే ఇట్లా పంచ మంచిగా తెల్లు అంగి బొమ్మ ఏమంటారు పాల బుగ్గోలే అట్లా కనబడుతుండే. మళ్ళీ నీత చూసిన ఇట్లా తెల్ల పంచ కట్టుకొని సార్ తోటి మన దోస్తాను ఉండినా ఎప్పుడైనా కలిసినవా అన్న? నేను ఆయన శిష్యునేమ్మా. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ నిజామాబాద్ చేశాను. ఆయన నా అభిమాన నాయకుడు. అందుకే ఆయన కోసమే డ్రెస్ చేంజ్ చేద్దామని ఆయనలాగా కట్టాలని ధోతి కట్టామంట. అన్న నీ ధోతిలో మామూలుగా ధోతిలు అంటే నాకు ఎరకనే, కానీ నీ ధోతిలో ధోతి మంచి అంచున్న ధోతి. ఆ అంచు కూడా మామూలు అంచు కాకుండా ఇదేమో సోకైన అంచు ధోతి తయారు చేయించుకున్నావు. బాగున్నది అన్న ధోతి. ఇది బార్డర్ గుట్టించిందమ్మా. అదే ధోతికి బార్డర్ గుట్టించింది. మామూలుగా రెగ్యులర్ వచ్చే బార్డర్ కన్నా ఈ వైట్ ధోతి మీద దాన్ని బార్డర్ గుట్టించి మంచిగా చేసుకున్నావు అన్న. డిజైను బాగున్నది. ఎన్ని ధోతులు ఉన్నాయి మొత్తం? ఎనుగొన్నావు ఇప్పటిదాకా? వేసుకుంటాయి 35 ఉన్నాయమ్మా. ఓయ్ అమ్మనే మంచిగా ఉన్నది అన్న. నేను సార్ ముచ్చట మాట్లాడుకుంటా, ధోతి ముచ్చట మాట్లాడు అన్న. మరి అప్పుడు చేసినప్పుడు సార్ తోటి దోస్తాను ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలిసినావు వైఎస్ఆర్ సార్? చాలా సార్లు కలిసినాము. అప్పుడే ఎమ్మెల్యే పదవి తీసుకుని ఇలబడిన ఉంటే ఆ తర్వాత ఎమ్మెల్యే కాడికేంచి మంత్రి కాడికేంచి సెంటర్ మంత్రికి పోతుంటే ఈ పాటికి. అట్లా ఏం లేదమ్మా. ఆయన 2009లో చనిపోవడం అనేది డ్రాబ్యాక్. అక్కడి నుండి ఇక మళ్ళీ కొంచెం డిలే అయిపోయింది పొలిటికల్లో. ఇక జరసేపు ఆగినవు అంతే. పొలిటికల్గా కాదుగా నేను చేస్తాం అనుకుంటుంది అనుకుంటా. ఏం లేదు, ఇక వ్యాపారం చేసుకుంటా కూర్చున్నాము. మళ్ళీ పొలిటికల్లో వాపస్ వచ్చినాం. మళ్ళీ 10 గంటల తిరిగి మళ్ళీ వచ్చినాం. ఈ పొద్దు రేపు ఆడవిల్లలే బొట్టు మర్చిపోతున్నారు. ఇట్లా ఎంటకలు ఎట్లా పోసుకున్నాడు, ఇట్లా అనుకున్నాడు, బొట్టే లేదు బోనమే లేదు అన్నట్టు ఉంటున్నారు. ముద్దుగా 2 బొట్లు పెట్టుకొని మంచిగా తయారైతావా అన్న? నువ్వు ఇప్పుడేనా రాజకీయంలోకి వచ్చినాకనే బొట్లు పెట్టుడు? చిన్నప్పటి నుంచి అలవాటు. అయ్యప్ప స్వామి మాల వేసిన రోజు నుంచి అలవాటు. అంటే చిన్నప్పటి నుంచి అంటే 18 ఏళ్ళ వయసు నుంచి అలవాటు. అప్పుడే అయ్యప్ప మాల వేస్తుంటే అప్పటి నుంచి బొట్టు అలవాటు. నీకు 18 ఏళ్ళు ఉన్నప్పటికేంచి ఇప్పటిదాకా వరుసగా ఎప్పుడు బొట్టు పెట్టుకునే ఉంటుంది. బొట్టు లేకుండా ఉండను. మంచిగా ఉన్నది, సోగ్గున్నది నీ బొట్టు కూడా. మీదొక బొట్టు ముద్దుగున్నది, కింద ఒక బొట్టు మంచిగా ఉన్నది. కొంతమంది ఇట్లా ఈ పొద్దు రేపు యూట్యూబ్లు చూస్తున్నావా అన్న? యూట్యూబ్లలో ఈ బొట్టు పెట్టుకో, ఆ బొట్టు పెట్టుకో, ఇట్లా పెట్టుకో, అందులో కలిపి పెట్టుకో, ఇళ్ళ కలిపి పెట్టుకో, అల్లం పెట్టుకో, బెల్లం పెట్టుకో అంటున్నాను. మొదలు బొట్టు పెట్టుకుండే తల్లి, తర్వాత ఏమన్నా కలిపి పెట్టుకుందరు కానీ కదా అన్న. నేను కదా ఆడపిల్లకి బొట్టే ఉంటలేదు అసలు. చిన్న టిక్లీలు కనిపించకుండా టిక్లీలు పెడుతున్నారు అమ్మాయిలు కూడా, పెళ్లిగాని అమ్మాయిలు కూడా. గింతనే అందులో మనం ఇట్లా దేవులు ఆడుకోవాలి, ఉన్నదా లేదా అని చూస్తే అందులో కనబడుతుంది. బొట్టు మినిమం అన్న మీరు పెట్టుకున్న సైజులోనన్నా ఉండాలి బొట్టు. నేను జర పెద్దగానే పెట్టుకుంటా. మా వాళ్ళు కూడా మా పోరలు ఇంత పెట్టుకుంటారు జర అంతగాని. నేను జర పెద్దగానే పెట్టుకుంటా. నాకు బొట్టు పెట్టుకోకపోతే ముఖమంతా ఇట్లా మాషిడి ముఖం లెక్క అనిపిస్తుంది అన్న. బొట్టు పెట్టుకున్న కళ, ముఖం కళ వేరేనే ఉంటుంది అన్న. మీది ఏ ఊరు? సొంత అమ్మనాయన ఏం చేస్తుంటారు? అన్నదమ్ములు అకేళ్ళు ఎంతమంది? మాది దేమికలానని కామారెడ్డి నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటుందమ్మా. తాడ్వాయి మండలము, దేమికలాన్ విలేజ్. మా నాన్న సమితి ప్రెసిడెంట్గా ఒక 25 ఏళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన సమితి ప్రెసిడెంట్. అప్పుడు ఆ సమితి అంటే ఒక 2-3 ఎమ్మెల్యేలు కలిసి ఒక సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన రాజకీయం నాయకుడే. 83 తర్వాత మానేసిండు రాజకీయాలు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మానేశారు. అమ్మ హౌస్ వైఫే. నాకు 2 అన్నలు 2 అక్కలు. నేను ఆఖరు. ఏడు చదువుకున్నావన్నా? మరి చదవంతి ఎక్కడ? కాలేజీకి ఇట్లా చదువుకుంటావా? నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అమ్మా. నేను చదివిందే ఇంటర్మీడియట్. అంటే అప్పటికే మానేసి బిజినెస్ సైడ్ వెళ్ళినాము. 86లోనే మానేసినాం. 86-87లోనే చదువు మానేసి వ్యాపారం సైడ్ వచ్చినాము. కామారెడ్డిలోనే ఉండడము, పుట్టడం కూడా కామారెడ్డిలో పుట్టాం. కానీ సంతూరు దేమి అక్కడే పండగలకి అనుపోతాము. రెగ్యులర్గా ఊరికి వెళ్తాం ఖచ్చితంగా. నాకు తాడ్వాయి మండలం అనగానే అది గుర్తుకొచ్చింది అన్న. తాడ్వాయి కాడ శబరిమాత ఇంతనే ఉంటుండే. శబరిమాత రాముని పాటలు మస్తు వాడుతుండే. మేము చిన్నగా ఉన్నప్పుడు మా సంగారెడ్డికి శబరిమాత కాడికి వస్తుంటే వచ్చి నన్ను ఇట్లా అంటుండే, బంగారు తల్లి ముద్దుగా మంచిగా భజన చేస్తున్నావు ఇట్లా చిన్నగా ఉంటే మతుంటే. ఆమె మన పెద్దగా ఉంటుండే, ఆమె ఇంతనే ఇట్లా పట్టుకొని బంగారు తల్లి అంటుండే ఇట్లా.